ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం. తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహించేటువంటి నాట్య పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి డిప్లొమా కోర్సులో ఉన్నటువంటి ప్రాయోగికంలో ఉన్నటువంటి అంటే ప్రాక్టికల్స్లో ఉన్నటువంటి పాటలకు రాగము, తాళము మరియు రచన, నృత్య దర్శకత్వం ఇతర అంశాలని నేను మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను. డిప్లొమా పరీక్షలు అయిపోయినాయి అంటే మీరు గురువులు అయ్యారు అని అర్థం. మీకు ఆ ఐటెం మీద మిగిలిన అంశాలు తెలిస్తేనే మీరు శిష్యులకి ఈ నాట్య జ్ఞానాన్ని అందించగలుగుతారు. కాబట్టి ఆ ఐటెం గురించి మనం సవిస్తరంగా తెలుసుకుందాం. ఇప్పుడు మనం డిప్లొమా కోర్సులో మొదటి ఐటమ్ అయినటువంటి అష్టపది గురించి తెలుసుకుందాం. కూచిపూడి గ్రామంలో ఎక్కువగా సంచరధర సుధామధుర ధ్వని అనేటువంటి ఐటమ్ని ప్రదర్శించడం వల్ల శిష్యులు ఆ ఐటమ్ని ఎక్కువగా ప్రదర్శిస్తున్నారు. కాబట్టి ఆ ఐటమ్ గురించి నేను మీకు వివరిస్తాను. రాగం రాగమాలిక. రాగమాలిక అంటే ఇది రాగం పేరు కాదు. ఒక పాటలో 1, 2, 3 ఎక్కువ రాగాలు ఉంటే, అంటే ఒక పాటలో ఎక్కువ రాగాలు ఉంటే దానిని రాగమాలిక అని పిలుస్తున్నాం. తాళం ఆది తాళం. దీని రచన భక్త జయదేవుల వారు. 11వ శతాబ్దం చివరిలో జయదేవుల వారు గీత గోవిందం అనేటటువంటి అద్భుతమైనటువంటి శృంగార రసపరమైనటువంటి మధుర భక్తిని తెలిపేటటువంటి గ్రంథం రచించారు. ఎన్నో వందల వేల మంది కవులకి ఈ గీత గోవిందం బుక్కు ఇన్స్పిరేషన్. మనం పదాలు, జావలీలు అనేటివి చేస్తూ ఉన్నాం కదా, వీటన్నిటికీ ఇన్స్పిరేషన్ ఈ గీత గోవిందం బుక్కే. సంస్కృత భాషలో రచించినటువంటి ఈ గీత గోవిందంలో ఉన్నటువంటి పాటల్ని అష్టపదులు అని అంటారు. అష్టపది అంటే 8 చరణాలు గల పాట అని అర్థం. ఈ గీత గోవిందంలో 12 సర్గలు ఉన్నాయి. ఒక్కొక్క సర్గకి 2 పాటలు ఉంటాయి. అంటే టోటల్గా గీత గోవిందంలో 24 పాటలు మాత్రమే ఉంటాయి. 11వ శతాబ్దంలో రచించినటువంటి 24 పాటలు గల బుక్కు ఇప్పటికీ కూడా సంస్కృత సాహిత్యాన్ని, కర్ణాటక హిందుస్థానీ సంగీతాన్ని శాసిస్తుంది. అంటే ఆ బుక్కులో ఉన్నటువంటి మధుర భక్తి ఎంత గొప్పదో పిల్లలు తెలుసుకోవాలి. అవకాశం ఉంటే ఈ గీత గోవిందం బుక్కులో ఉన్నటువంటి పాటల్ని చదవండి, మనకి నెట్లో దొరుకుతున్నాయి. దీని నృత్య